హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం లక్షద్వీప్ సందర్శిద్దాం. ఈ వీడియోలో లక్షద్వీప్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్షద్వీప్ ఎలా చేరుకోవాలి, 5 రోజుల లక్షద్వీప్ షిప్ ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకోవాలి, దాని ప్రైస్ ఎంత, అందులో ఏం ప్రొవైడ్ చేస్తారు, లక్షద్వీప్లో ఉన్న వాటర్ యాక్టివిటీస్ ఏంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. లక్షద్వీప్ని మనం డైరెక్ట్గా సందర్శించడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్గా లక్షద్వీప్ సందర్శించాలంటే లక్షద్వీప్లోని లోకల్ పీపుల్ ఇన్విటేషన్ ఉండాలి మరియు మన లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ రిస్ట్రిక్షన్స్ ఏవీ లేకుండా బడ్జెట్లో లక్షద్వీప్ సందర్శించాలంటే బెస్ట్ ఆప్షన్ సముద్రం ప్యాకేజ్. ఇందులో మనం షిప్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది 5 రోజుల ప్యాకేజ్. ఇందులో లక్షద్వీప్లోని 3 ఐలాండ్స్ సందర్శిస్తాం. అవి లక్షద్వీప్ రాజధాని కవరత్తి, మినికాయ్ మరియు కాల్పెని. కేరళలోని కొచ్చి నుంచి మొదటి రోజు షిప్ మొదలవుతుంది. 2, 3, 4వ రోజు వరుసగా 3 దీవులు సందర్శిస్తాం. 5వ రోజు తిరిగి కొచ్చి చేరుకుంటాం. ఈ 5 రోజుల ప్రయాణం ఎలా ఉంటుందో వీడియోలో డీటెయిల్డ్ గా చూపిస్తాను. షిప్ లో భోజనం ఎలా ఉంటుంది, ఏ ఐలాండ్ లో ఫ్రీ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, పెయిడ్ యాక్టివిటీ ముఖ్యంగా స్కూబా డైవింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు, అది ఎలా ఉంటుంది, క్లియర్ గా డే వైజ్ గా జర్నీ చూపిస్తాను. డోంట్ వరీ. ఇప్పుడు ఈ సముద్రం ప్యాకేజ్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది, దాన్ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సముద్రం ప్యాకేజ్ మనం లక్షద్వీప్ టూరిజం గవర్నమెంట్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే బుకింగ్ ఏజెంట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకున్నా సేమ్ ప్రైస్. లక్షద్వీప్ టూరిజం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ముందుగా మెనూలో సైన్ అప్ సెలెక్ట్ చేసుకోండి. అందులో డొమెస్టిక్ టూరిస్ట్ మరియు ఫారిన్ టూరిస్ట్ అని ఉంటుంది. డొమెస్టిక్ టూరిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లైక్ జీమెయిల్, ఫేస్బుక్ ఎక్సెట్రా. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఇందులో మీ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మెనూలో బుకింగ్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్యాకేజ్ క్లిక్ చేయండి. 4-5 ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో మొదటిది సముద్రం సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సముద్రం ప్యాకేజ్ ఏ డేట్స్ లో అవైలబుల్ లో ఉంది, డైమండ్ క్లాస్ ఎన్ని ఉన్నాయి, గోల్డ్ క్లాస్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. మీకు అవైలబిలిటీ ఉన్న డేట్స్ లో చివర్లో ఉన్న బుక్ నౌ క్లిక్ చేయండి. ఇలా బుకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. గోల్డ్ క్లాస్, డైమండ్ క్లాస్, బంక్ క్లాస్. బంక్ క్లాస్ టూరిస్టులకు అవైలబుల్ లేదు, ఓన్లీ ఫర్ లోకల్ ప్యాసింజర్స్. మనకి డైమండ్ క్లాస్, గోల్డ్ క్లాస్ మాత్రమే ఉంది. గోల్డ్ క్లాస్ 29,925 రూపాయలు, డైమండ్ క్లాస్ 39,250 రూపాయలు. అవి ఎలా ఉంటాయి అనేది షిప్ లోకి వెళ్ళాక చూపిస్తాను. మీ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాక కింద డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత పేమెంట్ చేయండి. PDF ఫైల్లో మన టికెట్ వస్తుంది. ఆ డిజిటల్ టికెట్ ని డైరెక్ట్ గా చూపించవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ తీసుకోండి, మీ చాయిస్. మీ పేరు, ఏజ్ ఇచ్చేటప్పుడు ID ప్రూఫ్ లో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఇదంతా వద్దు అనుకుంటే బుకింగ్ ఏజెంట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఏజెంట్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ చార్జ్ చేస్తారు. షిప్ జర్నీ చెకింగ్ ఏరియాలో ఎక్కువగా గో లక్షద్వీప్ బుకింగ్ ఏజెంట్స్ వాళ్ళే ఉన్నారు. వీలైనంత వరకు వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాను. బుకింగ్ ఏజెంట్స్ కి డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళకి ముందే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయితే ముందే మనకి ఇంటిమేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. నేను ముందుగా చెన్నై చేరుకున్నాను. చెన్నై నుంచి ఫ్లైట్లో కొచ్చి వెళ్తున్నాను. చెన్నైలో నా ఫ్లైట్ సాయంత్రం 4:50 మొదలైంది. మన లక్షద్వీప్ షిప్ కొచ్చి నుంచి మొదలవుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో విల్లింగ్టన్ ఐలాండ్లోని లక్షద్వీప్ వర్ఫ్ చేరుకోవాలి. కాబట్టి ఒక రోజు ముందే కొచ్చి చేరుకోవడం మంచిది, లేదంటే ఎర్లీ మార్నింగ్ కొచ్చి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చి చేరుకోవడానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ జర్నీ 24 నుంచి 25 గంటల సమయం పడుతుంది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కొచ్చిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.
ఫ్లైట్లో కొచ్చి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి 30 కిలోమీటర్లు ఉంటుంది. మెట్రోలో వెళ్ళొచ్చు, అది ఎలానో తర్వాత చూపిస్తాను. ఫ్లైట్ 6 గంటల 10 నిమిషాలకు కొచ్చి ఎయిర్పోర్ట్ చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ చాలా యునిక్ గా కేరళ కల్చర్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మన హోటల్కి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మన లగేజ్ కలెక్ట్ చేసుకొని కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇలా బయటికి వచ్చి కుడివైపు 100 నుంచి 150 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి అలువా మెట్రో స్టేషన్కి బస్ లభిస్తుంది. అలువా మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్లో కొచ్చి చేరుకోవచ్చు. ఇదే ఫీడర్ బస్ ఏరియా. టెర్మినల్ 2కి పక్కనే ఉంటుంది. కాకపోతే వెంటనే బస్సెస్ దొరకవు. బస్ కోసం కొంచెం వెయిట్ చేయాలి. చాలాసేపు వెయిట్ చేశాను, బస్సు రాలేదు. అలువా మెట్రో స్టేషన్కి ఆటో తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి అలువా మెట్రో స్టేషన్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 300 ఛార్జ్ చేశారు. ఇది అలువా మెట్రో స్టేషన్. ఈ పక్కన కనిపిస్తున్నదే ఫీడర్ బస్. నేను అలువా మెట్రో స్టేషన్ చేరుకునే సమయానికి రాత్రి 7 గంటల 15 నిమిషాలయ్యింది. అందుకే ఈ మెట్రో పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాను. హోటల్ సన్నీస్. ఈ రూమ్ నాకు 1650 రూపాయలు పడింది. ఈ రూమ్ కిటికీలో నుంచి అలువా మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. డే 1 ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫ్రెష్ అప్ అయ్యి అలువా మెట్రో స్టేషన్ చేరుకున్నాను. మనం లక్షద్వీప్ వర్ఫ్ ఆఫీస్ చేరుకోవాలి. అది విల్లింగ్టన్ ఐలాండ్లో ఉంటుంది. విల్లింగ్టన్ ఐలాండ్కి మెట్రో ట్రైన్ అవైలబిలిటీ లేదు. నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఎర్నాకులం సౌత్. అలువా టు ఎర్నాకులం సౌత్ 19 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ 50 రూపాయలు. జర్నీ టైం 40 నిమిషాలు. ఉదయం 8 గంటల 5 నిమిషాలకు ట్రైన్ ఎర్నాకులం సౌత్ చేరుకుంది. మెట్రో స్టేషన్ నుంచి బయటికి వస్తే ఆటోస్ లభిస్తాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని విల్లింగ్టన్లో ఉన్న లక్షద్వీప్ వర్ఫ్ ఆఫీస్కి ఆటో తీసుకున్నాను. ఎర్నాకులం సౌత్ మెట్రో స్టేషన్ నుంచి లక్షద్వీప్ వర్ఫ్ ఆఫీస్ 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. మీరు ముందు రోజే కొచ్చి చేరుకొని నెక్స్ట్ డే రిలాక్స్డ్ గా షిప్ దగ్గరికి వెళ్తారా లేదా సేమ్ డే ఎర్లీ మార్నింగ్ కొచ్చి చేరుకుంటారా అనేది మీ చాయిస్. ముందు రోజు సాయంత్రానికల్లా కొచ్చి చేరుకొని నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే షిప్ జర్నీ బిగించేస్తే రిలాక్స్డ్ గా షిప్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే లక్షద్వీప్ వర్ఫ్ ఆఫీస్. దీని అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మొదటి రోజు మనం ఉదయం 9 గంటలకల్లా ఈ ఆఫీస్ చేరుకోవాలి. కొంచెం లేట్ అయినా వీలైనంత వరకు 10:30 లోపు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. రండి లోపలికి వెళ్దాం. లోపల వీడియో తీయకూడదు, వీలైనంత వరకు చూపిస్తాను. మనం లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ ఉంటుంది, కానీ ముందు మనం పై అంతస్తుకు వెళ్ళాలి. కింద నుంచి మెట్లెక్కి పైకి రాగానే బోర్డింగ్ పాస్ ఆఫీస్ ఉంటుంది. లోపల అందరూ గో లక్షద్వీప్ బుకింగ్ ఏజెంట్స్ ఉన్నారు. లోపలికి వెళ్ళాక మన బుకింగ్ టికెట్ చూపిస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇది మన బోర్డింగ్ పాస్. నా క్యాబిన్ నెంబర్ 522 అప్పర్ బెర్త్. దీంతో పాటు లక్షద్వీప్ టూరిజం టీ-షర్ట్ ఇచ్చారు. దీంతో పాటు ఐడి కార్డ్ ఇచ్చారు. మనం షిప్ లో ఉన్న బయట తిరుగుతున్న ఈ కార్డు మనతో ఉంచుకోవాలి. ఇది మన లగేజ్ ట్యాగ్. మన దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్ తీసుకోవాలి. దానిపైన మన క్యాబిన్ నెంబర్ రాసి బ్యాగ్ కి కట్టుకోవాలి. తరువాత కిందకి వస్తే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఆ తరువాత మన లగేజ్ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అంటే ఓపెన్ చేసి చూడరు, స్కాన్ చేస్తారు. లోపల వీడియో తీయకూడదు. చెకింగ్ నుంచి బయటికి వస్తే బస్ రెడీగా ఉంటుంది. ఈ బస్సులో మనల్ని షిప్ దగ్గరకు తీసుకువెళ్తారు. మన లగేజ్ ని వాళ్ళు వ్యాన్ లో తీసుకువస్తారు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ మనతో తీసుకెళ్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు జర్నీ చేస్తే కొచ్చి పోర్ట్ చేరుకుంటాం. లోపలికి వెళ్ళాలంటే బస్సు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మన షిప్ చేరుకుంటాం. ఇలా మినీ వ్యాన్ లో మన లగేజ్ తీసుకువస్తారు. ఒకవేళ మన లగేజ్ మిస్ అయినా చివరి ట్రిప్ లో తీసుకువస్తారు. వాళ్ళే డైరెక్ట్ గా లగేజ్ మన క్యాబిన్ లో పెడతారు. ఇదే మనం 5 రోజులు ప్రయాణించబోయే లక్షద్వీప్ క్రూజ్ షిప్ MV కవరతి. ఇది 6 అంతస్తుల షిప్.
ఇది మన ఇండియాలో తయారు చేసిన అతి పెద్ద ప్యాసింజర్ షిప్. అది కూడా మన విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేశారు. ఈ 6 అంతస్తుల్లో 3, 4, 5 అంతస్తుల్లో పర్యాటకులు ఉంటారు. మొత్తం 170 మంది పర్యాటకులు. 1, 2 మరియు 3లో కొంత భాగం లోకల్ ప్యాసింజర్స్ ప్రయాణిస్తారు. 6వ అంతస్తులో ఫ్రంట్ సైడ్ పైలట్ క్యాబిన్ ఉంటుంది. మిగతా అంతా ఓపెన్ ఏరియా ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నిచ్చెనెక్కి మనం పైకి వెళ్తే మొదటిగా 3వ అంతస్తు చేరుకుంటాం. ఇక్కడ వీళ్ళు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అని పిలవరు, డెక్ అని పిలుస్తారు. 3rd డెక్ 4th డెక్. నా రూమ్ 522 5th డెక్ లో ఉంటుంది. పైకి రాగానే వెల్కమ్ డ్రింక్, ప్యాకేజ్డ్ కోకోనట్ వాటర్ ఇచ్చారు. ఇక్కడి నుంచి పైకి వెళ్తే మనం 4th డెక్ చేరుకుంటాం. మనం ఇలా పైకి రాగానే మొదటిగా రిక్రియేషన్ రూమ్ ఉంటుంది. మనం లోపలికి రాగానే ఈ రూమ్ లో ఒక 5 నిమిషాలు షిప్ గురించి బ్రీఫింగ్ ఇస్తారు. తన పేరు యాసిర్. ఈ షిప్ టూరిస్ట్ మేనేజర్. తనకి 4 అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు. మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా ఇష్యూ ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదంతా 4th డెక్. వరుసగా రూమ్స్ ఉన్నాయి చూడండి. షిప్ లో రూమ్ అనరు, క్యాబిన్ అని పిలుస్తారు. ఇలా మనం పైకి కిందకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఇలా వీళ్ళు లగేజ్ తీసుకువచ్చి మన క్యాబిన్ లో పెడతారు. ఇప్పుడు మనం 5th డెక్ చేరుకున్నాం. ఇదే మన క్యాబిన్. రండి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలికి రాగానే ఎదురుగా చిన్న బీరువా ఉంది. ఇందులో మన లగేజ్ పెట్టుకోవచ్చు. దాని పక్కనే ఓషన్ వ్యూ విండో ఉంది. ఇక్కడ మనం వర్క్ చేసుకోవడానికి టేబుల్ మరియు 2 చైర్స్ ఇచ్చారు. ఇవి మన బెడ్స్, లోవర్ అండ్ అప్పర్ బెడ్స్. టవల్ మరియు బ్లాంకెట్ ప్రొవైడ్ చేశారు. క్యాబిన్ కంఫర్టబుల్ గా ఉంది. క్యాబిన్ లో ఏసీ ఉంది. కాకపోతే మనం ఏసీని కంట్రోల్ చేయలేం. సెంట్రల్ ఏసీ. ఇది డైమండ్ ప్యాకేజ్. డైమండ్ ప్యాకేజ్ లో ఒక క్యాబిన్ లో 2 స్టే చేస్తారు. గోల్డ్ ప్యాకేజ్ లో ఒక క్యాబిన్ లో 4 స్టే చేస్తారు. గోల్డ్ ప్యాకేజ్ లో ఈ టేబుల్ చైర్స్ ఉండవు. ఇలాంటి బెడ్ మరొకటి ఉంటుంది. గోల్డ్ కి డైమండ్ కి ఇదే తేడా. మిగతా అంతా సేమ్. కానీ రెండిటికి మధ్య తేడా 10,000. కాకపోతే గోల్డ్ ప్యాకేజ్ వెంటనే బుక్ అయిపోతుంది. ఇందులో మనకి కాంప్లిమెంటరీగా 12 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అంటే ఒకరికి 6 బాటిల్స్. అయిపోయాక మనం కావాలంటే వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు. 2 యాపిల్స్, 2 ఆరెంజెస్ ఇచ్చారు. అదేవిధంగా లైఫ్ జాకెట్ ప్రొవైడ్ చేశారు. సైజ్ సరిపోకపోతే చేంజ్ చేసుకోవచ్చు. క్యాబిన్ లో స్పీకర్ ఉంటుంది. ఇందులో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇందులో అటెన్షన్ టూరిస్ట్స్ అని చెప్తే అది మనకు చెప్పినట్టు. ఇక వేరే అనౌన్స్మెంట్ ఏమి వచ్చినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇది బాత్రూమ్. ట్రైన్ ఫస్ట్ క్లాస్ బోగీలో ఉన్నట్టుగా ఉంది. కాకపోతే నీట్ గా ఉంది. ఎవ్రీడే క్లీన్ చేస్తారు. నా క్యాబిన్ లో లోయర్ బెర్త్ 3 years బేబీ. తన పేరెంట్స్ నా పక్క క్యాబిన్ లోనే ఉన్నారు. తను వాళ్ళతోనే ఉన్నాడు. ట్రిప్ లో ఈ క్యాబిన్ మొత్తం నాదే. షిప్ లో 4th డెక్ చివర కెఫెటేరియా ఉంది. ఈ ప్రదేశంలో మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ బఫే ఏర్పాటు చేస్తారు. వెజ్, నాన్ వెజ్ సపరేట్ గా ఉంటుంది. 2 పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు చూడండి. ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో టీ, కాఫీ ప్రొవైడ్ చేస్తారు. ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో టీ, కాఫీ ప్రొవైడ్ చేస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. 4th డెక్ లో 415 క్యాబిన్ ఆపోజిట్ లో ఇలా చిన్న షాప్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ లభిస్తాయి. టీ, కాఫీ కూడా లభిస్తుంది. అదేవిధంగా సోప్, టూత్ పేస్ట్ లాంటివి లభిస్తాయి. 3rd డెక్ లో కూడా ఇలాంటిది ఉంది. 5th డెక్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ ఇందులో నీళ్లు లేవు. దీనికి 2 వైపులా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. రండి ఇక్కడి నుంచి 6th డెక్ కు వెళ్దాం. ఇది ఓపెన్ డెక్.
ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ తర్వాత చూపిస్తాను. ఆ పైన యాంటీనా ఉంది కదా, షిప్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందట. ఆ ఫ్రంట్ సైడ్ ఉన్నది పైలట్ క్యాబిన్. షిప్ డ్రైవర్ ని పైలట్ లేదా కెప్టెన్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి షిప్ ని నడుపుతారు. లోపల వీడియో తీయకూడదు. ఇది షిప్ ఫ్రంట్ సైడ్ వ్యూ. రండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం. ఇది షిప్ బ్యాక్ సైడ్ ఓపెన్ డెక్. అక్కడ రెడ్ కలర్ లో 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవి లైఫ్ బోట్స్. అంటే షిప్ కి ఏమైనా ప్రమాదం జరిగితే మనల్ని సేవ్ చేయడానికి ఉపయోగిస్తారు. అదే విధంగా థర్డ్ ఫ్లోర్ లో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. చిన్న హాస్పిటల్ కూడా ఉంది, ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయడానికి. ఓవరాల్ గా షిప్ ఇలా ఉంటుంది. మీకు షిప్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను రండి. వైట్ రైస్, ఫిష్ ఫ్రై, సాంబార్, క్యాబేజీ ఫ్రై, సలాడ్, పాపడ్, పుచ్చకాయ, చపాతీ కూడా ఉంది. ఫుడ్ పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయింది. షిప్ ఇంకా మొదలవలేదు. ఇటువైపు వెళ్తున్న షిప్స్ ని చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నా. మధ్యాహ్నం 3:30 గంటలకు మన క్రూజ్ షిప్ మొదలైంది. ఇదే విల్లింగ్డన్ ఐలాండ్. ఈ దీవి నుంచే మన షిప్ మొదలైంది. కొచ్చి పోర్ట్, ఎయిర్పోర్ట్ మరియు ఇండియన్ నేవల్ బేస్ ఈ దీవిలోనే ఉన్నాయి. కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించాక ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేశారు. ఇది కొచ్చి పోర్ట్ కార్గో కంటైనర్ టెర్మినల్. ఇదే ఫోర్ట్ కొచ్చి. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో కొచ్చి ఫుల్ టూర్ వీడియో చేశాను, కేరళ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇవే కొచ్చి ఫేమస్ చైనీస్ ఫిషింగ్ నెట్స్. సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో టీ, కాఫీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి మన కాఫీ బిస్కెట్స్. సాయంత్రం మళ్ళీ 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో రిక్రియేషన్ రూమ్ లో ఈ 5 రోజుల సముద్రం ప్యాకేజ్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత డౌట్స్ అడిగే వాళ్ళు డౌట్స్ అడిగారు, వారికి ఆన్సర్ చేశారు. తిరిగి సాయంత్రం 5:30కు సన్సెట్ చూడడానికి అప్పర్ డెక్ చేరుకున్నాను. సాయంత్రం 6 గంటలకు సన్సెట్ మొదలైంది, వీక్షించండి. మన ఛానల్లో చాలా ప్రదేశాల్లో సన్సెట్ లేదా సన్ రైజ్ చూపించాను. ఇలా క్రూజ్ షిప్ లో ప్రయాణిస్తూ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే మొదటిసారి. సాయంత్ర సమయం, చల్లని గాలి వీస్తుంది. కనుచూపు మేర సముద్రం తప్ప ఏమీ కనిపించట్లేదు. ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు సమయం రాత్రి 7:30 అయింది. చుట్టూ ఏమీ కనిపించట్లేదు. రాత్రి లైట్ల వెలుగుల్లో షిప్ జర్నీ చాలా బాగుంది. రాత్రి 8 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. రండి డిన్నర్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. గీ రైస్, చిల్లీ చికెన్, పప్పు, పెసరతో కర్రీ, వంకాయ కర్రీ, పాయసం. నేను గీ రైస్ చికెన్ పెట్టుకున్నాను, పర్వాలేదు. ఓకే, ఇంతటితో మన డే 1 పూర్తయింది. డే 2లో ఉదయం 6 గంటలకు టీ, కాఫీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం లక్షద్వీప్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్నాం. మొదటిగా మనం సందర్శించబోయే దీవి మినికాయ్. ఇప్పుడు సమయం 6:30 అవుతుంది. అందరం సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సమయం 6:40 అయింది. ఇప్పుడే సన్ రైజ్ మొదలైంది, వీక్షించండి. సముద్ర ప్రయాణంలో అద్భుతమైన సన్ రైజ్.
ఆకాశంలో కలర్ చూడండి ఎలా ఉందో. ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. రండి బ్రేక్ఫాస్ట్లో ఏమిచ్చారో చూపిస్తాను. ఇడ్లీ, సాంబార్, చట్నీ, బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ బటర్ జామ్, కార్న్ ఫ్లాక్స్ విత్ మిల్క్, దెన్ టీ, కాఫీ. ఇప్పుడు సమయం 8:30 అయింది. ఇంకా మినికాయ్ చేరుకోలేదు. మినికాయ్ ఎప్పుడు చేరుకుంటామని వెయిటింగ్. ఈలోపు మనం లక్షద్వీప్ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవారు. ఇక్కడ 36 దీవులున్నా వాటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాస యోగ్యంగా ఉన్నాయి. లక్షద్వీప్ లో 100% జనాభా ముస్లింలు. లక్షద్వీప్ జనాభా 64,000. లక్షద్వీప్ ప్రజలు మాట్లాడే భాష జసరి. ఈ భాషకు లిపి లేదు. మలయాళం లిపిలో రాస్తారు. ఒక్క మినికాయ్లో మాత్రం మహల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. జనరల్ గా మొదటి రోజు కొచ్చి నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ 2 డేస్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపు డెస్టినేషన్ చేరుకుంటాం. ఇప్పుడు సమయం 9:15 అయింది. దూరంగా మినికాయ్ ఐలాండ్ కనిపిస్తుంది చూడండి. 9:40 మన షిప్ మినికాయ్ జెట్టి చేరుకుంది. రండి వెళ్దాం. 10:30 కిందకి దిగడానికి అరేంజ్ చేశారు. జెట్టి నుంచి మినికాయ్ రిసార్ట్కి వెహికల్స్లో తీసుకెళ్తారు. ఇలా కొన్ని ఓపెన్ టాప్ వెహికల్స్ ఉన్నాయి, కొన్ని మినీ వ్యాన్స్ ఉన్నాయి. మనకి షిప్ లో ఇచ్చిన లైఫ్ జాకెట్ తీసుకెళ్ళాలి, గుర్తుంచుకోండి. రిసార్ట్ లో లైఫ్ జాకెట్ ఇవ్వరు. ఈ లైఫ్ జాకెట్ నే మనం యూజ్ చేసుకోవాలి. రిసార్ట్ కి వెళ్లే మార్గం చుట్టూ కొబ్బరి తోటలతో చాలా అద్భుతంగా ఉంది. లక్షద్వీప్ లోని ఇతర దీవులతో పోల్చుకుంటే మినికాయ్ కొంచెం ప్రత్యేకమైనది. 1956 ముందు వరకు మినికాయ్ మాల్దీవ్స్ లో భాగం. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు మాల్దీవ్స్ భాష మహల్ మాట్లాడతారు. మినికాయ్ నుంచి మాల్దీవ్స్ కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనా మాల్దీవ్స్ లో ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకుంటే మన ప్రభుత్వం దాన్ని కౌంటర్ చేయడానికి అతి ముఖ్యమైన దీవి మినికాయ్. జట్టి నుంచి 15 నిమిషాలు ప్రయాణించాక మినికాయ్ రిసార్ట్ చేరుకున్నా. లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. ఆ బీచ్ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్. ఇంత క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉన్న బీచ్ ని చూడటం ఇదే మొదటిసారి. ఈ బీచ్ లో ప్రత్యేకత ఏంటంటే మనం 1 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళినా మనం మునిగిపోం. లోతు చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి. మనకి మినికాయ్లో కాంప్లిమెంటరీగా కయాకింగ్ ఫ్రీగా ఇస్తారు. కాకపోతే ఫ్రీ కాబట్టి చాలా మంది క్యూలో ఉన్నారు. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంట వరకు వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. మధ్యాహ్నం 1 గంటకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. తరువాత లోకల్ కల్చరల్ షో ఉంటుంది. ఆ తరువాత లైట్ హౌస్ కి తీసుకెళ్తారు. లైట్ హౌస్ సందర్శించాక మినికాయ్ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. తరువాత సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో తిరిగి మనల్ని షిప్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనం రిసార్ట్ లోపలికి రాగానే రైట్ సైడ్ వాటర్ యాక్టివిటీస్ బుకింగ్ ఉంటుంది. కయాకింగ్ ఫ్రీగా ఇస్తారు. అది కాకుండా ఇంకేమైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటి ప్రైజెస్ ఉన్నాయి చూడండి. నేను మినికాయ్ ట్రెడిషనల్ రేసింగ్ బోట్ జహాదోని బుక్ చేసుకున్నాను. ప్రైజ్ ఒకరికి 1500. ఇలా మనకి టోకెన్ ఇస్తారు. ఇదే జహాదోని బోట్. దీనికి ఇంకా కొంచెం టైం ఉంది. ఈలోపు స్పీడ్ బోట్ తీసుకున్నాను. ప్రైజ్ 750 రూపాయలు. రండి వెళ్దాం. బోట్కి 750 రూపాయలు. బోట్లో 4 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇదే మనం వెళ్ళబోయే స్పీడ్ బోట్.
వైట్ శాండ్ బీచ్, క్లిస్టర్ క్లియర్ వాటర్ లో స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. వీక్షించండి. మన కలర్ఫుల్ ట్రెడిషనల్ బోట్ జహాదోని రెడీ అవుతుంది. మనం బోట్లో ప్రయాణించేటప్పుడు దీని ప్రత్యేకతల గురించి చెప్తాను. రండి వెళ్దాం. జహాదోని బోట్ రైడ్ కేవలం మినికాయ్లోనే లభిస్తుంది. ఇతర ప్రదేశాల్లో లభించదు. ఇది ఒక ట్రెడిషనల్ బోట్, అదేవిధంగా రేసింగ్ బోట్. పూర్వకాలంలో రాజులు, రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు ఈ బోట్లో స్వాగతం పలికి దీవిలోకి తీసుకువెళ్లేవారట. బ్రిటిష్ కాలంలో కూడా కొచ్చి కలెక్టర్ లేదా చెన్నై గవర్నర్ ఈ ప్రదేశం సందర్శనకు వచ్చినప్పుడు ఈ బోట్లో రాయల్ వెల్కమ్ పలికేవారట. ఈ బోటు నడిపే వాళ్ళు 35 మంది ఉంటే ప్రయాణించేది 3. ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ రాయల్టీ. కేరళలో ఎలా అయితే ప్రతి సంవత్సరం బోట్ రేస్ జరుగుతుందో మినికాయ్లో కూడా ప్రతి సంవత్సరం బోట్ రేస్ జరుగుతుంది. కేరళ స్నేక్ బోట్ మరియు ఈ జహాదోని సిమిలర్ గానే ఉంటాయి. కేరళ రేస్ బోట్ లో ప్రయాణించే అవకాశం మనకు దొరకదు. మీకు అందులో ప్రయాణించాలన్న కోరిక ఉంటే ఈ ప్రదేశంలో తీర్చుకోవచ్చు. ఈ బోట్లో ప్రయాణం చాలా ప్రత్యేకంగా, యూనిక్ గా ఉంది. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాటర్ చూడండి ఎంత క్లిస్టర్ క్లియర్ గా ఉందో. అడుగు భాగం క్లియర్ గా కనిపిస్తుంది. బోటింగ్ 15 నుంచి 20 నిమిషాలు ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతం. తరువాత కొంత సమయం బీచ్లో టైం స్పెండ్ చేశాను. మనం రిసార్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లేడీస్ మరియు జెంట్స్ కి సపరేట్ గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ బుకింగ్ బ్యాక్ సైడ్ టవల్స్, సోప్ మరియు షాంపూ ఇస్తారు. ఫ్రీ, మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బీచ్ వాటర్ లో ఎంజాయ్ చేశాక మనం స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను రండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సమ్ మసాలా కర్రీ, శనగల కర్రీ, సాంబార్, టూనా ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, వెజిటేబుల్ రైస్. ఫుడ్ చప్పగా ఉంది, ఉప్పు కారం లేదు. వాళ్ళు క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మన తెలుగు వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ తింటాం కాబట్టి చప్పగా అనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. బ్యాక్గ్రౌండ్ లొకేషన్, మెలడీ సాంగ్తో వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే ఆ సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది కాబట్టి ప్లే చేయట్లేదు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మినికాయ్ ఓల్డ్ లైట్ హౌస్ దగ్గరకు తీసుకెళ్లారు. రిసార్ట్ నుంచి లైట్ హౌస్ కేవలం 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న బీచ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. రండి, ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరకు వెళ్దాం. చుట్టూ కొబ్బరి తోటలతో ఈ లొకేషన్ బాగుంది. ఇదే మినికాయ్ ఓల్డ్ లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ని 1885లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. పైకి వెళ్ళడానికి 230 మెట్లు ఉన్నాయి. పైకి వెళ్తే ఇలా ఉంటుంది. చుట్టూ కొబ్బరి తోటలతో లొకేషన్ బాగుంటుంది. నేను ఆల్రెడీ కేరళ సిరీస్ లో కోవలం లైట్ హౌస్ చూపించాను కదా, సేమ్ అలానే ఉంటుంది. నేను పైకి వెళ్ళలేదు. లైట్ హౌస్ నుంచి మినికాయ్ విలేజ్ లోని 300 సంవత్సరాల ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇదే మన క్రూజ్ షిప్. మనం దీన్ని దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం విలేజ్ చేరుకున్నాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది 300 సంవత్సరాల నాటి ఇల్లు. అంటే ఇది జస్ట్ ఎంట్రన్స్, లోపల ఇల్లు ఉంది. ఎంట్రన్స్
లో మనం పొద్దున బోట్ రైడ్ చేసిన జహాదోని ఉంది. ఇది మినికాయ్ ప్రజల సింబల్. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా దీని నమూనాని బహూకరించారు. ఇక్కడ ఈవినింగ్ టీ మరియు స్నాక్స్ ఏర్పాటు చేశారు. మసాలా వడ మరియు వీళ్ళ ట్రెడిషనల్ స్వీట్ లోపల ఇలా ఉంది. దీని టేస్ట్ ఆవిరి కుడుములా ఉంది, కాకపోతే స్మూత్ గా ఉంది. ఇదే 300 సంవత్సరాల నాటి ట్రెడిషనల్ హౌస్. కొన్ని రోజుల్లో రంజాన్ ఉండడం వల్ల వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ హౌస్ ని కమ్యూనిటీ హాల్ గా ఉపయోగిస్తున్నారు. ఈయనే ఊరి పెద్ద మహమ్మద్ ఫైజల్, లక్షద్వీప్ ఎంపీ. వీళ్ళు మినికాయ్ ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ ట్రెడిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత విలేజ్ చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తానని తీసుకెళ్లారు. మినికాయ్ లో ట్రెడిషన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. వీళ్ళు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నారు. ఊరిలో ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్లరు. అందరూ ఈ కమ్యూనిటీకి వస్తారు. ఇక్కడే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఊరిలో ఏదైనా పండుగ ఉన్నా, ఎనీ స్పెషల్ అకేషన్ ఉన్నా ఈ కమ్యూనిటీ హాల్లో మీటప్ అయి అందరూ కలిసి చేసుకుంటారు. మినికాయ్లోని 85% మంది మగవారు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నారు. ఇక్కడ మ్యారేజ్ సిస్టమ్ ఏంటంటే, మ్యారేజ్ అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్ రివర్స్. ఇక్కడ డౌరీ సిస్టమ్ లేదు. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, అది మ్యారేజ్ అయినా లేదా ఎనీ ఫంక్షన్, ఫుడ్ ఖర్చు వరకు కమ్యూనిటీ హాల్లో పే చేస్తే సరిపోతుంది. ఊరిలోని మగవారు ఆడవారు అందరూ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతారు. అది ఎవరింట్లో జరిగినా అందరూ చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగి షిప్ దగ్గరకు వెళ్తున్నాం. బోట్ చేరుకొని రెస్ట్ తీసుకున్నాను. రాత్రి 8 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ రోజు డిన్నర్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను రండి. ఏదో సూప్ ఉంది, గ్రీన్ పీస్ కర్రీ, బెండకాయ కర్రీ, పప్పు, చిల్లీ చికెన్, గీ రైస్. పర్వాలేదు, బాగుంది. ఇంతటితో మన డే 2 పూర్తయింది. డే 3లో ఉదయం 6 గంటలకు నిద్రలేచే లోపే మన షిప్ ఆల్రెడీ కవరత్తి చేరుకుంది. లోకల్ ప్యాసింజర్స్ ని కిందకి దింపుతున్నారు. షిప్ జెట్టి వరకు వెళ్ళలేదు. ఇక్కడి నుంచి చిన్న బోట్లో తీసుకువెళ్తారు. ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా, స్క్రాంబుల్డ్ ఎగ్, చట్నీ, బనానా, బ్రెడ్, బటర్ జామ్, కార్న్ ఫ్లాక్స్ విత్ మిల్క్. ఓకే, పర్వాలేదు. ఉదయం చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు కదా. ఇదే లక్షద్వీప్ రాజధాని కవరత్తి. ఇంకా లోకల్ ప్యాసింజర్స్ మరియు ప్యాకేజెస్ షిఫ్ట్ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, రండి కవరత్తి వెళ్దాం. షిప్ లో నుంచి ఇలా బోట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలల వల్ల బోట్ కిందకి వెళ్ళటం పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా బోటు పైకి వచ్చినప్పుడు కాలు పెట్టాలి. ప్రాబ్లం ఏమీ లేదు. షిప్ వాళ్ళు జాగ్రత్తగా మనల్ని కిందకి దించుతారు. ఒక్కో బోట్ లో 80 మందిని తీసుకెళ్తున్నారు. పది నిమిషాల్లో కవరత్తి రిసార్ట్ చేరుకున్నాం. లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ గా స్టీవియా జ్యూస్ ఇచ్చారు. ఈ బీచ్ లొకేషన్ బాగుంది, కాకపోతే ఇది డీప్ సీ, మరీ లోపలికి వెళ్ళకూడదు. రండి ఈ రిసార్ట్ లొకేషన్ అలా తిరిగి చూద్దాం. వైట్ శాండ్, బ్లూ వాటర్, కొబ్బరి చెట్లతో ఈ లొకేషన్ చాలా బాగుంది. ఈ రోజు ప్రోగ్రామ్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్ ప్రైజెస్ చెక్ చేసుకోండి. స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రదేశంలో చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. స్కూబా డైవింగ్ కాస్ట్ 2,950 రూపాయలు. కాంప్లిమెంటరీగా గ్లాస్ బాటమ్ రైడ్ ఉంటుంది. ఇది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు సైట్ సీయింగ్ ఉంటుంది. తిరిగి 6 గంటలకు రిటర్న్ టు షిప్. ఇక్కడ మనం సెల్ఫీస్, ఫోటోస్ దిగాలి అనుకుంటే దిగొచ్చు. ఇక్కడ మనం రిసెప్షన్ లో వాటర్ యాక్టివిటీస్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు అనౌన్స్ చేస్తారట, అప్పుడు వెళ్ళి బుక్ చేసుకోవాలి. నేను స్కూబా డైవింగ్ బుక్ చేసుకున్నాను, 2,950 రూపాయలు. ఇలా మనకి ఒక నెంబర్ మరియు ఫామ్ ఇచ్చారు. రిసెప్షన్ కి వెనక కొంచెం ముందుకు వెళితే వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ఉంది.
ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు చెప్తారు, నో ఇష్యూ. ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మరియు స్నానం చేయడానికి బాత్రూమ్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక స్కూబా డైవింగ్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నీళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్ గా ఉన్నామంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, ఇబ్బందిగా ఉంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, ఇయర్ పెయిన్ గా అనిపిస్తే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. తరువాత బీచ్ లో 1 by 1 ట్రైనింగ్ ఇస్తారు. రండి చూపిస్తాను. మనం చేసే స్కూబా డైవింగ్ రిక్రియేషన్ స్కూబా డైవింగ్, అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మనతో పాటు ఒక ప్రొఫెషనల్ స్కూబా డైవర్ ఉంటారు, తను చూసుకుంటాడు. మనం చేయాల్సింది కేవలం నోటితో శ్వాస తీసుకొని వదలడం, శ్వాస మీదే ధ్యాస ఉండాలి. స్కూబా డైవింగ్ చేయడానికి స్విమ్మింగ్ అవసరం లేదు. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. మనం అలవాట్లో పొరపాటుగా ముక్కుతో శ్వాస పీలుస్తాం. అలా పీల్చకుండా కాన్సన్ట్రేటెడ్ గా నోటితో శ్వాస పీల్చుకొని వదలాలి. ఇది మీరు చేయగలిగితే స్కూబా డైవింగ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, చూడండి. మనకి మొదటిసారి ఇబ్బందిగా ఉన్నా ఒక 2-3 సార్లు చేయిస్తారు. అయినా మనం చేయలేక ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మనీ రీఫండ్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఓకే అయ్యి డైవింగ్ ప్లేస్ కి వెళ్ళాక నేను చేయలేను అంటే మనీ రీఫండ్ ఇవ్వరు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేదు. కొంతమంది చిన్న వయసు వాళ్ళు కూడా చేయలేకపోయారు. కొంతమంది 60-70 వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఫైనల్ గా నా టర్న్ వచ్చింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ముక్కుతో శ్వాస పీల్చుకున్నాను, మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ టైం నో ఇష్యూ, పర్ఫెక్ట్ గా అయింది. కొంతమంది ఫస్ట్ టైం ఊపిరి పీల్చకుండా బిగబట్టేస్తున్నారు, ఇంకొంతమంది ముక్కుతో పీల్చుకుంటున్నారు. సెకండ్ ఆర్ థర్డ్ టైం అందరూ కరెక్ట్ గానే చేశారు. కొంతమంది మాత్రం చేయలేకపోయారు. ట్రైనింగ్ అయ్యాక బోట్లో స్కూబా డైవింగ్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు. జస్ట్ రిసార్ట్ నుంచి 1 or 2 kilometers అంతే. అక్కడ ఎదురుగా ఒక బోట్ కనిపిస్తుంది కదా, మనల్ని ఆ బోట్ లోకి షిఫ్ట్ చేస్తారు. ఇందులో నుంచి 1 by 1 స్కూబా డైవింగ్ కి తీసుకెళ్తారు. ఇక్కడ మొత్తం 4 ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. 3 ఒక్కొక్కరిని తీసుకెళ్లి స్కూబా డైవింగ్ చేయిస్తారు. ఒకరు మనకి వీడియోస్, ఫొటోస్ తీస్తారు. మా బ్యాచ్ లో కొంతమంది స్కూబా డైవింగ్ వెళ్తున్నారు, చూడండి. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని అనుభూతి. సముద్రం అడుగున ఉన్న జీవరాశిని చూడటం గొప్ప అనుభూతిని కలిగించింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న చేపలే కాదు, రకరకాల కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్ కోరల్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. లోపల 15 నిమిషాల వరకు స్కూబా డైవింగ్ చేయించారు. కానీ వీళ్ళు 1 నిమిషం వీడియో ఇస్తారు, ఒక 5-6 ఫోటోలు కూడా తీస్తారు. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చేపలకి ఏదో ఆహారం వేస్తారు, ఆ టైంలో చేపలు మొత్తం మన చుట్టూ వచ్చేస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. లక్షద్వీప్ వస్తే కవరత్తిలో స్కూబా డైవింగ్ చేయడం అస్సలు మిస్ చేసుకోవద్దు. తిరిగి బోట్లో రిసార్ట్ చేరుకొని ఫ్రెషప్ అయ్యే సమయానికి మధ్యాహ్నం 1:30 అయింది. రిసార్ట్లో లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను, రండి. కేరళ ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, వైట్ రైస్, పప్పు, ఆలూ కర్రీ, శనగల కర్రీ, క్యాబేజీ ఫ్రై, పాయసం. పర్వాలేదు, ఫుడ్ బాగుంది. కాకపోతే ఉప్పు కారం లేదు. లంచ్ చేశాక మధ్యాహ్నం 2:30 గంటలకు మన కాంప్లిమెంటరీ గ్లాస్ బాటమ్ రైడ్కి వెళ్తున్నా. ఇదే మనం వెళ్ళబోయే గ్లాస్ బాటమ్ బోట్. రండి వెళ్దాం. బోట్లో ఇలా అడుగు భాగంలో మ్యాగ్నిఫైడ్ గ్లాసెస్ అరేంజ్ చేశారు. వీటి ద్వారా మనం అండర్ వాటర్ వరల్డ్ చూడొచ్చు. గ్లాస్ బాటమ్ రైడ్కి వెళ్ళేటప్పుడు నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందులోనూ కాంప్లిమెంటరీ కాబట్టి అలా ఒక రౌండ్ వేసుకొని వస్తారనుకున్నా. కానీ ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది.
వెళ్లే మార్గంలో బోటు పర్సన్ చేపలకు కొంత ఆహారం వేశాడు. ఆ చేపలు పైకి వచ్చాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి మరో సైడ్ తీసుకెళ్లాడు. ఈ ప్రదేశంలో లైవ్ కోరల్స్ ఉన్నాయి. ఇవి ఒక రకమైన సముద్ర జీవులని చెప్పొచ్చు. వీటికి ప్రాణం ఉంటుంది. ఇవి 7 సంవత్సరాలకి కేవలం 1 ఇంచు మాత్రమే పెరుగుతాయట. ఇది సీ కుకుంబర్. ఇది కూడా ఒక సముద్ర జీవి. గ్లాస్ బాటమ్ రైడ్ 20 నిమిషాలు ఉంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు లోకల్ సైట్ సీయింగ్ కి తీసుకెళ్లారు. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు మనం కార్లో వస్తాం. అప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. రిటర్న్ లో మీకు కవరత్తి టౌన్ చూపిస్తాను. ఆటో శివాలయం దగ్గర ఆపారు. లక్షద్వీప్ లో ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇది చాలా పురాతన శివాలయం. 1978లో ఈ ఆలయానికి రెనోవేషన్ చేశారు. లక్షద్వీప్ లో 100% జనాభా ముస్లిమ్స్. ఇది లక్షద్వీప్ రాజధాని. ఇక్కడ వర్క్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆలయానికి వస్తూ ఉంటారట. ఈ ఆలయం పేరు శ్రీ శివక్షేత్రం. దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనల్ని రిటర్న్ కార్లో తీసుకెళ్తారు. రండి వెళ్దాం. ఇది కవరత్తిలోని రూరల్ ఏరియా. ఇది ఒక స్మాల్ టౌన్ లాగా ఉంది. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కవరత్తి సిటీ సెంటర్, మెయిన్ సిటీ. తిరిగి మనం సాయంత్రం 4:30 గంటలకు రిసార్ట్ చేరుకున్నాం. ఈవినింగ్ టీ, కాఫీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. సేమ్ స్వీట్ నిన్న ఇచ్చిందే. తరువాత కొంతమంది మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవుతున్నారు. సాయంత్రం 5:30కు రిటర్న్ షిప్ దగ్గరకు వెళ్తున్నాం. నేను షిప్ చేరుకునే సమయానికి సాయంత్రం 6 అయింది. తరువాత కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. రాత్రి 8:30 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఏదో ఒక సూప్, వెజిటబుల్ రైస్, బటర్ చికెన్, పప్పు, శనగల కర్రీ, ఆలూ కర్రీ, చపాతీ, స్వీట్, అన్న పాయసం. ఫుడ్ పర్వాలేదు, బాగుంది. పాయసం మాత్రం మాడిపోయింది, మాడు వాసన వస్తుంది. ఇంతటితో మన డే 3 పూర్తయింది. డే 4 ఉదయం 6 గంటలకు మార్నింగ్ కాఫీ. ఈరోజు మన థర్డ్ డెస్టినేషన్ కల్పేని ఐలాండ్ ఇంకా రాలేదు. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఈ ప్రదేశంలో ఆకాశం, సముద్రం రెండూ కలిసిన అనుభూతి కలుగుతుంది. చూడటానికి చాలా బాగుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, బాయిల్డ్ ఎగ్స్, చట్నీ, సాంబార్, బ్రెడ్, బటర్, జామ్. ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయటికి వచ్చే సమయానికి మన షిప్ కల్పేని చేరుకుంది. ఈ రోజు కూడా షిప్ జెట్టి వరకు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి చిన్న బోట్లో తీసుకెళ్తారు. ముందుగా లోకల్ ప్యాసింజర్స్ ని షిఫ్ట్ చేస్తున్నారు. ఉదయం 7:30 గంటలకు అనౌన్స్మెంట్ వచ్చింది. రండి మనం కూడా వెళ్దాం. బోట్లో మనల్ని జెట్టి వరకు తీసుకెళ్తారు. జెట్టి నుంచి వెహికల్లో రిసార్ట్ కి తీసుకెళ్తారు. ఐదు నిమిషాల్లో జెట్టి చేరుకున్నాం. జెట్టి ఏరియాలో వెహికల్స్ ఏర్పాటు చేశారు. రండి వెళ్దాం. ఇదంతా కల్పేని టౌన్. మన రిసార్ట్ కల్పేని ఐలాండ్ సౌత్ ఎండ్ లో ఉంటుంది. ఐలాండ్ చివర్లో ఉంటుంది. ఈ మార్గం చూడండి, చుట్టూ కొబ్బరి తోటలతో చాలా బాగుంది. ఈ కొబ్బరి చెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ప్రయాణించాక రిసార్ట్ చేరుకున్నా. లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ గా ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఇచ్చారు. కొబ్బరి తినాలనుకుంటే కట్ చేసి ఇస్తున్నారు. తినడానికి స్పూన్స్ కూడా అరేంజ్ చేశారు. రండి రిసార్ట్ లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం.
వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్, చుట్టూ కొబ్బరి చెట్లతో ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ మధ్యాహ్నం 1 గంట వరకు వాటర్ యాక్టివిటీస్, 1 గంటకు లంచ్, మధ్యాహ్నం 2 గంటలకు కల్చరల్ యాక్టివిటీస్, తరువాత లోకల్ సైట్ సీయింగ్, అందులో బనియన్ ఫ్యాక్టరీ, కాల్పెనీ నార్త్ ఎండ్, దెన్ రిటర్న్ టు షిప్. కాల్పెనీలో కాంప్లిమెంటరీగా స్నార్కెలింగ్ ఫ్రీగా ఇస్తున్నారు. మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక దీవి కనిపిస్తుంది కదా, ఆ ప్రదేశంలో స్నార్కెలింగ్ ఉంటుంది. మనల్ని బోట్లో తీసుకెళ్తారు. రండి వెళ్దాం. ఈ బోటులోనే మనం వెళ్ళేది. ఈ ఎడమవైపు మరో 2 దీవులు ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. 5 నిమిషాల్లో మనం ఐలాండ్ చేరుకుంటాం. ఈ బీచ్లో డెడ్ కోరల్స్ ఉన్నాయి కాబట్టి బీచ్లోకి దిగితే అవి కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. తప్పకుండా చెప్పులు వేసుకొని రావాలి. మినికాయలో లాగా ఇక్కడ కూడా లోతు తక్కువగా ఉంది. వాటర్ క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఆ దూరంగా స్నోర్కెలింగ్ చేయిస్తున్నారు. ఫ్రీ కాబట్టి చాలా మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు. కొంతమంది రిలాక్స్డ్గా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే క్లైమేట్ చాలా హాట్ అండ్ హ్యూమిడ్గా ఉంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, చూపిస్తాను రండి. చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో మార్గం ఉంది చూడండి. అలలు తక్కువగా ఉంటే దారి ఇంకా క్లియర్గా ఉంటుందట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కాల్పెనీ మెయిన్ ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. ఇలా సముద్రం మధ్యలో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. సరదాగా కొంత సమయం బీచ్లో టైం స్పెండ్ చేసి 11 గంటలకు తిరిగి రిసార్ట్కి వెళ్తున్నాను. తిరిగి వచ్చాక రిసార్ట్లో టీ, కాఫీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. సమోసా, కాఫీ. తరువాత మన రిసార్ట్ బీచ్లో టైం స్పెండ్ చేశాను. ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి. ఆ తాడుకున్న నాచును తింటూ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు రిసార్ట్లో లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను రండి. సలాడ్, వైట్ రైస్, పప్పు, శనగల కర్రీ, క్యాబేజీ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, కొబ్బరి చట్నీ, సేమియా పాయసం. పర్వాలేదు, ఫుడ్ బాగుంది. లంచ్ చేసి కొంత సమయం రిలాక్స్డ్గా బీచ్ సైడ్ కూర్చొని ఉన్నా. సడన్ గా బీచ్ లో తాబేలు కనిపించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది లోకల్ పీపుల్ యొక్క కల్చరల్ ఆర్ట్. వీక్షించండి. ఈ కల్చరల్ యాక్టివిటీ ఒక 30 నిమిషాలు ఉంది. మధ్యాహ్నం 3:15 లోకల్ సైట్ సీయింగ్ కి తీసుకెళ్లారు. కాల్పెనీ విలేజ్ సైడ్ ఎలా ఉందో చూడండి. చుట్టూ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మధ్యలో ఇల్లు. ముందుగా బనియన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. రండి వెళ్దాం. వీళ్ళు బనియన్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు. ఇక్కడ టీ షర్ట్స్ లభిస్తాయి. ఇదే బనియన్ ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీ కాదు, ఫ్యాక్టరీ అవుట్లెట్. లోపల క్రౌడ్ హెవీగా ఉంది. టీ షర్ట్స్ అయితే నాకు నార్మల్ గానే అనిపించాయి. అందులో డిజైన్స్ కూడా ఏమీ లేవు, అన్ని ప్లెయిన్ గా ఉన్నాయి. ఇవి వాటి ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి నార్త్ ఎండ్ కి వెళ్తున్నాం. మన రిసార్ట్ కాల్పెనీ ఐలాండ్ లో సౌత్ ఎండ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం నార్త్ ఎండ్ కు వెళ్తున్నాం. ఈ మార్గంలో 2 వైపులా సముద్రం ఉంది. మధ్యలో మనం ప్రయాణిస్తున్నాం. ఇదే నార్త్ ఎండ్. రండి లోపలికి వెళ్దాం. ఈ ప్రదేశంలో ఎండ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఉక్కపోతగా ఉంది. ఇదే కాల్పెనీ నార్త్ ఎండ్. దీన్ని నార్త్ టిప్ బీచ్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళడానికి అలౌ చేయట్లేదు. అక్కడ ఎదురుగా 2 కనిపిస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి లేదు.
ఈ ప్రదేశంలో కొంత టైం స్పెండ్ చేసి తిరిగి రిసార్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు సమయం 5 గంటలైంది. రిసార్ట్లో టీ, కాఫీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. సేమ్ స్వీట్ కాఫీ. సాయంత్రం 5:45 షిప్ దగ్గరకు రిటర్న్ వెళ్తున్నాం. వెహికల్ వాళ్ళు జెట్టి దగ్గర డ్రాప్ చేశారు. జెట్టి నుంచి ఈ చిన్న బోట్లో షిప్ దగ్గరకు వెళ్ళాలి. రండి వెళ్దాం. మన క్రూజ్ షిప్ ఫుల్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చివరి రోజు బెస్ట్ వ్యూ కనిపించింది. సాయంత్రం 6 గంటలకు మన షిప్ దగ్గరకు చేరుకున్నాను. రాత్రి 8 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. లాస్ట్ డే స్పెషల్ కేరళ చికెన్ బిర్యానీ. కేరళలో తిన్నప్పుడు నచ్చలేదు. 3 రోజులుగా చప్పగా తినడం వల్లేమో బాగానే ఉందనిపించింది. ఇంతటితో మన డే 4 పూర్తయింది. డే 5లో పొద్దున్నే ఫ్రెష్ అప్ అయి 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నూడిల్స్, బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ బటర్ జామ్, కార్న్ ఫ్లాక్స్ విత్ మిల్క్. నూడిల్స్లో క్యాప్సికమ్ వేశారు. ఆ స్మెల్ నాకు పడదు. క్రూజ్ షిప్లో మన లాస్ట్ మీల్. తరువాత లగేజ్ ప్యాక్ చేసుకొని పైకి వచ్చాను. ఇప్పుడు సమయం ఉదయం 8 అవుతుంది. ఆల్మోస్ట్ మనం కొచ్చి సమీపానికి వచ్చాం. ఇప్పుడు మీకు ఈ లక్షద్వీప్ జర్నీ గురించి షార్ట్గా క్లారిటీ ఇస్తాను. లక్షద్వీప్ సముద్రం ప్యాకేజ్ 5 రోజులు ఉంటుంది. కొచ్చి నుంచి మొదలై కొచ్చిలో ఎండ్ అవుతుంది. మొదటి రోజు కొచ్చి నుంచి లక్షద్వీప్కి షిప్ మొదలవుతుంది. చివరి రోజు లక్షద్వీప్ నుంచి రిటర్న్ కొచ్చి చేరుకుంటుంది. మధ్యలో 3 రోజులు మనం 3 దీవులు సందర్శిస్తాం. అవి మినికాయ్, కవరత్తి, కాల్పెని. సేమ్ ఆర్డర్లో కవర్ చేస్తారని గ్యారంటీ లేదు. ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 3 దీవులు కవర్ చేస్తారు. గోల్డ్ ప్యాకేజ్ ఒకరికి 30,000, డైమండ్ ప్యాకేజ్ ఒకరికి 40,000. గోల్డ్ ప్యాకేజ్లో ఒక క్యాబిన్లో 4 స్టే చేస్తారు. డైమండ్ ప్యాకేజ్లో ఒక క్యాబిన్లో 2 స్టే చేస్తారు. అంతే డిఫరెన్స్. ఇంకా ఎవ్రీథింగ్ సేమ్. మినికాయ్లో కయాకింగ్, కవరత్తిలో గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, కాల్పెనీలో స్నార్కెలింగ్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. మినికాయ్ మరియు కవరత్తిలో స్కూబా డైవింగ్ ఆప్షన్ ఉంది. ప్రైస్ 2,950 రూపాయలు. ఈ రెండిటిలో బెస్ట్ ఏదంటే కవరత్తి. మీరు రెండింటిలో చేయాలనుకుంటే మీ చాయిస్. ఇక అదర్ వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఆ ప్రైజెస్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను, చెక్ చేసుకోండి. మనం ఎక్స్ట్రాగా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. స్కూబా డైవింగ్ మరియు ఇతర వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళు దాని తగిన అమౌంట్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మన హోమ్ టౌన్ నుంచి కొచ్చి రావడానికి, కొచ్చి నుంచి మళ్ళీ రిటర్న్ మన హోమ్ టౌన్ చేరుకోవడానికి ట్రైన్ ఛార్జెస్ లేదా ఫ్లైట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి. ఒకరోజు మనం ముందే కొచ్చి చేరుకుంటే 1 నైట్ హోటల్ రూమ్ ఛార్జ్ అవుతుంది. బడ్జెట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఉదయం 9 గంటలకు మన షిప్ కొచ్చి చేరుకుంది. దిగడానికి అరేంజ్ చేశారు. ఇంతటితో మన 5 రోజుల లక్షద్వీప్ జర్నీ పూర్తయింది. షిప్ ఒక్కోసారి 11 లేదా 12 గంటల సమయంలో కూడా కొచ్చి చేరుకుంటుంది. కాబట్టి దీనికి తగినట్టుగా మన రిటర్న్ ట్రైన్ లేదా ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. మనం షిప్ దిగి కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దాటి ముందుకు వెళితే ఆటోస్, కార్స్ లభిస్తాయి. రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా ఆటో లేదా క్యాబ్ తీసుకోవచ్చు. నేను ఆటోలో ఎర్నాకుళం సౌత్ మెట్రో స్టేషన్ చేరుకున్నాను. మెట్రోలో అలువా మెట్రో స్టేషన్ చేరుకున్నాను. అలువా మెట్రో స్టేషన్ నుంచి ఆటోలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. నా ఫ్లైట్ సాయంత్రం 6 గంటలకు ఉంది. కొచ్చి టు చెన్నై, చెన్నై టు మై హోమ్ టౌన్ నెల్లూరు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.